ఇండియా ప్యాసింజర్ చార్టర్ యువర్ కంప్లీట్ ఫ్లైట్ రైట్స్. మనం ఇప్పుడు దీనికోసం డీటెయిల్డ్గా డిస్కస్ చేయబోతున్నాం. ఇండియా ప్యాసింజర్ చార్ట్ యువర్ కంప్లీట్ ఫ్లైట్ రైట్స్. ఫ్లైట్ ఆపరేషన్స్లో ఫస్ట్ ఫ్లైట్ డిలే అవుతే 2 అవర్స్ నుంచి 4 అవర్స్ మీకు ఫ్లైట్ డిలే అవుతే ఎయిర్లైన్స్ వారు కంప్లీట్గా మీకు భోజనం ప్లస్ రిఫ్రెష్మెంట్లు ఇవ్వాలి. అదే 6 గంటల కంటే ఎక్కువ ఆలస్యం అయితే మీకు ఆల్టర్నేటివ్ విమానం లేదు అంటే కంప్లీట్గా రిఫండ్ మీరు అడగచ్చు. అదే 24 అవర్స్ కంటే మీకు ఎక్కువ ఆలస్యం అయింది అనుకోండి, ఎయిర్లైన్ వాళ్ళు మీకు హోటల్ ప్లస్ ట్రాన్స్పోర్ట్ ప్రొవైడ్ చేయాలి. ఫ్లైట్ క్యాన్సిలేషన్ అయ్యేటట్టయితే కాంపన్సేషన్ ఏ విధంగా ఉంటుందో చూడండి. 1 గంట వరకు మీకు లేట్ అయింది అనుకోండి, 5,000 రూపాయల వరకు పే చేయవలసి ఉంటుంది. అదే 2 గంటలు అయితే 7,500, 2 గంటల కంటే ఎక్కువైతే మీకు 10,000 రూపాయల వరకు కంపల్సరిగా ఇవ్వాల్సి ఉంటుంది. లేదు మీకు ఆల్టర్నేటివ్ గా ఫ్లైట్ అరేంజ్ చేయాలి, లేదు అనుకుంటే కంప్లీట్ గా రిఫండ్ చేయాలి. ఎగ్జాంపుల్, మీ విమానం లాస్ట్ మినిట్ లో ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత మీరు లాగిన్ అయిన తర్వాత క్యాన్సిలేషన్ చేస్తే మీరు 5,000 నుంచి మాక్సిమం 10,000 రూపాయల వరకు మీరు నష్టపరిహారం పొందవచ్చు. థర్డ్ పాయింట్, ఓవర్ బుకింగ్. ఏదైనా ఎయిర్లైన్స్ పొరపాటున మీకు ఓవర్ బుకింగ్ టికెట్స్ అమ్మేసేటప్పుడు 1 గంట లోపుని మీకు యాక్చువల్గా ఆల్టర్నేటివ్ విమానం అరేంజ్ చేయాలి. లేదు అనుకుంటే 24 అవర్స్ లో మీకు ఆల్టర్నేటివ్ విమానం కానీ ఇచ్చేటట్టయితే మీరు 10,000 రూపీస్ కానీ, లేదు మీరు టికెట్ ఎంతైతే అంత దాని మీద డబుల్ వేసి మీకు పే చేయవలసి ఉంటుంది. అదే మీరు 24 అవర్స్ తర్వాత అయితే మీకు 20,000 రూపీస్ లేదా టికెట్ ధర మీద 400 టైమ్స్ అంటే 4 టైమ్స్ మీకు అమౌంట్ పే చేయవలసి ఉంటుంది. అలాగే కొన్ని స్పెషల్ సిచ్యువేషన్స్, వెదర్ బాగులేనప్పుడు ఫ్లైట్ మనకి ఒక స్టేట్ నుంచి వేరే ప్లేస్ కి డైవర్షన్ అయినప్పుడు కంపల్సరిగా ప్రయాణికులు ఎంతసేపు అయితే వెయిట్ చేస్తే వాళ్ళకి మీల్స్ వాటర్ ప్రొవైడ్ చేసే అవకాశం ఇవ్వాలి. డిజంబర్కేషన్ అంటే మీరు దిగిపోతానంటే కంపల్సరీగా మిమ్మల్ని అలౌ చేయాలి. ఎవరైనా సరే ఫిజికల్లీ డిజేబుల్డ్ పర్సన్స్ కానీ, స్పెషల్ గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్న ప్రయాణికులు ఎవరైనా ఉంటే వాళ్ళకి ప్రయాణం అరేంజ్ చేయాలి. అలాగే వాళ్ళకి కావాల్సిన ఉచిత సహాయ పరికరాలన్నీ కూడా మీకు అరేంజ్ చేయవలసి ఉంటుంది. అలాగే 48 అవర్స్ ముందుగా సమాచారం ఇస్తే కంపల్సరిగా వాళ్ళకి కంప్లీట్ గా మీరు హెల్ప్ చేయాలి. ఇందులో ఇంకొక పాయింట్ ఏంటంటే, మెడికల్ ఎమర్జెన్సీ ఏదైనా జరిగినప్పుడు కంపల్సరిగా ఎయిర్పోర్ట్ లో డాక్టర్ అవైలబిలిటీ కానీ, అంబులెన్స్ కానీ, అలాగే మెడికల్ అసిస్టెన్స్ కంపల్సరిగా ప్రతి ఎయిర్లైన్స్ వాళ్ళు అరేంజ్ చేయాలి. బ్యాగేజ్ లగేజీలో మీ తాలూకు రైట్స్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటో ఒకసారి డిస్కస్ చేద్దాం. ఏదైనా మీకు లగేజ్ లాస్ అయినప్పుడు కంపల్సరిగా మీకు హైయెస్ట్ 20,000 రూపీస్ వరకు వాళ్ళు ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అలాగే కార్గో మీరు బుక్ చేసుకున్నప్పుడు 350 kgs వరకు వాళ్ళు డ్యామేజ్ ఇస్తారు. లేదు మీరు స్పెషల్ గా ఏదైనా బుక్ చేసుకునేటట్టయితే దానికి అడిషనల్ ఛార్జెస్ మీరు పే చేసేటట్టయితే మీరు ఇన్సూరెన్స్ క్లెయిమ్ కూడా చేసుకోవచ్చు. మనం ఇంటర్నేషనల్ కార్గో ఎబిలిటీలో మీకు 19 kgs వరకు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 19x112 మాత్రమే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 10 కిలోల కార్గే పంపించారు అనుకోండి, మీకు 21,000 రూపీస్ ఇస్తారు. అదే ఎక్కువ కాస్ట్లీ ఉన్న కార్గో పంపించినా మీరు డిక్లేర్ చేసిన తర్వాత స్పెషల్ ఛార్జెస్ కట్టిన తర్వాత మాత్రమే మీరు అడిషనల్ గా ఛార్జెస్ చేయవలసి ఉంటుంది. ఫెటాలిటీ లైబిలిటీ అంటే ఎయిర్లైన్స్ లో ఎవరైనా సడన్ గా చనిపోయారు అనుకోండి, అది ఎవరి నెగ్లిజెన్స్ అయినా సరే కంపల్సరీగా 20 lakhs కాంపన్సేషన్ ఎయిర్లైన్స్ వాళ్ళు పే చేయవలసి ఉంటుంది. ఇఫ్ ఇన్ కేసు అది కంప్లీట్ గా ఎయిర్లైన్స్ వాళ్ళ ప్రాబ్లం అవుతే మాత్రం మనం కోర్టుకి వెళ్ళి దాన్ని ఇంకా పెంచుకోవడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. వన్ మోర్ పాయింట్, టికెట్ లో చేంజెస్ కానీ లేకపోతే రిఫండ్ ఏ విధంగా ఉంటుంది అంటే, ఎయిర్లైన్స్ కి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లో కొన్ని చేంజింగ్స్ ఉంటాయి. అవి మీరు ఒక్కసారి ఇండివిజువల్ గా చూసుకోవాలి. రెండో పాయింట్, 24 అవర్స్ లోపుని మీరు టికెట్ బుక్ చేసిన తర్వాత 7 రోజులు ముందు ఉంటే కంపల్సరీగా కంప్లీట్ గా రద్దు చేయవలసిన పరిస్థితి అయితే ఎయిర్లైన్స్ ఉంది. అలాగే రిఫండ్ టైమ్ లైన్స్, క్యాష్ వెంటనే ఇవ్వాలి. అదే డెబిట్ కార్డు కానీ క్రెడిట్ కార్డు కానీ అయితే 7 days లో మీకు వస్తుంది. నార్మల్ గా మీకు ప్రొటెక్షన్ ఎన్నున్నా సరే కంపల్సరీగా మీకు వాతావరణ సమస్యలు కానీ, స్ట్రైక్స్ కానీ, లేకపోతే సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వల్ల కానీ, లేకపోతే ఏటీసీ వల్ల కానీ మీకు ఇబ్బంది వచ్చినప్పుడు మీ అనుకున్న రూల్స్ వర్తించకపోవచ్చు. అలాగే మీకు ఇఫ్ ఇన్ కేసు ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చి అవి ఎస్కలేషన్ చేద్దాము అనుకున్నప్పుడు మీకు ఎయిర్లైన్ హెల్ప్ డెస్క్ ఉపయోగపడుతుంది. ఎయిర్ సేవ యాప్ ఉంటుంది. ఆర్ DGCA వాళ్ళకి కానీ, స్టాట్యూటరీ బాడీస్కి కానీ మీరు కంపల్సరీగా కంప్లైంట్ చేయొచ్చు. ఇన్ అడిషన్ టు దట్, ఇండియాలో అన్ని ఎయిర్పోర్ట్లో ఫ్రీ వైఫై అయితే మీకు దొరుకుతుంది. ఇవన్నీ కాకుండా మీకు ఏమైనా సరే ప్రాపర్ గా మీకు డౌట్స్ వచ్చినప్పుడు ఎయిర్లైన్స్ వాళ్ళు మీకు ఇన్ రిటర్న్ రాసి అడిగే హక్కు మీకు ఉంది. అలాగే మీ టికెట్ గానీ వెబ్సైట్ గానీ కంప్లీట్ గా విమానాశ్రయంలో ఇమీడియట్ గా మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి ఫార్వర్డ్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.